అభిమానులు నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న అసత్యపు ఆరోపణలను మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై సోషల్ మీడియాలో అవాక్కులు చెవాకులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వందల కోట్ల రూపాయలతో చెన్నూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే వివేక్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో బాలకృష్ణన్ ఇక్కడ చేసిన అరాచకాలు ప్రజలందరూ గుర్తించి ఇంటికి పంపారు. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మరి అన్నిట్లో అభివృద్ధిలో మా చెన్నూరు కాన్స్టిట్యున్సీ మా ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రేపు రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్లో కూడా చట్టాచాటి మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో చెన్నూరు కాన్స్టిట్యున్సీని అన్ని రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం కార్యకర్తలు కంకణబద్ధమై పనిచేస్తామని చెప్తూ, మరి ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి గగ్గోలు పెట్టుతున్నటువంటి అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ మరి వాళ్ళు దాన్నే సోషల్ మీడియాను అబద్ధ ప్రచారాలతోటి తీసుకుపోతూ పబ్బం గడుపుకుంటున్నది తప్ప ప్రజల పక్షాన ఉండి కొట్లాడడం వాళ్ళకి చేతగాడడం లేదు. మేము భేషాజాలకు పోకుండా మరి అభివృద్ధిపై దృష్టి సారించి అటు రాష్ట్రంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు కానీ, మా గడ్డం వంశీకుమార్ ఎంపీ గారు కానీ మరి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి మీదనే దృష్టి పెట్టడం జరిగింది. కానీ ఎలాంటి భేషాజాలకు మేము పోవడం లేదు. ఇది ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలి. మరి గతంలో మీరు చేసినటువంటి ప్రతిపక్షాల మీద చేసినటువంటి ఆరోపణలు అయితేనేమి, దాడులు అయితేనేమి మేము చేయడం లేదు. మీరు అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజల పక్షాన కొట్టాడాలి తప్ప ఏదో సోషల్ మీడియాలో ఉన్నదని అవాకులు చెవాకులు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ బట్టగాల్చి మీదేయడం మీకు తగదని మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి అభివృద్ధిలో మా ఎమ్మెల్యే గారితో పోటీ పడండి తప్ప ఈ మాటలతోటి సోషల్ మీడియాలో అక్కర్రాని రాద్ధాంతాలు చేస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. మేము ఏ విధమైన భేషాజాలకు పోకుండా అభివృద్ధిలో ముందంజ ఉండాలని మా రాష్ట్రంలో మా సీఎం గారు కూడా అదే చెప్తుంటారు. కేసీఆర్ గారు కూడా మీరు అసెంబ్లీకి రండి, మీ యొక్క ప్రతిపక్షం తరఫున మీ పాత్ర పోషించి చెప్పండి అని చెప్తే రావడానికి వారికి చేత కావడం లేదు. కానీ అనవసరమైనటువంటి సోషల్ మీడియా ఒకటి పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా రాద్ధాంతాలు చెప్తే మీరేదో ప్రజల మెప్పు ఉందాం అనుకోవడం అదొక భ్రమ అని మీరు ప్రజల పక్షాన ఉండండి. ప్రజల యొక్క మరి అవసరాలు చెప్తే ప్రజల పక్షాన కొట్లాడితే మీకు ఉంటారు కదా, ప్రజలలో ఉండకుండా ఎక్కడో హైదరాబాద్లో నుంచి వెళ్ళి రాజకీయం నడుపుతాం అనేటువంటి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు చూస్తూ దుష్ప్రచారాలు ఎక్కడో చిన్న చిన్న అవాకులు చెవాకులతోటి బట్టగాల్చి మీదేయడం మీకు తగదు, మీ కార్యకర్తలు కూడా తగదు. మేము ఎలాంటి దురుద్దేశాలు పోకుండా మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ప్రజలైతేనేమి కార్యకర్తలైతేనేమి అందరూ స్వేచ్ఛా జీవితాన్ని గడిపిస్తూ ఎవరి పని వాళ్ళు చేస్తూ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. కానీ ఇలాంటి రాద్ధాంతాలు చేస్తూ అనవసరమైన మరి అవాకులు చవాకులు చేస్తున్నారు. మరి మా రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి 6 పథకాల అమల్లో ఒక్కొక్కటి దశల వారీగా మరి అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం, మా సోనియా గాంధీ ఆశీస్సులతో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిలో అయితేనేమి ప్రజల పక్షాన అయితేనేమి కొట్లాడడంలో ముందున్నారు. మరి ఈ పథకాలను మరి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముందుకు తీసుకువెళ్తుండే తప్ప ఎలాంటి దుశ్చర్యలకు మేము పోవడం లేదు. కాబట్టి ఇది గమనించాలని ప్రజలు ఇది గమనించాలి. మరి ఏదైతే ప్రతిపక్షాలు నిందారోపణలు లేనటువంటి ఆరోపణలు చేస్తూ మరి ఏదో పబ్బం గడుపుకుంటున్నారు, వారికి ఇది తగదని హెచ్చరిస్తూ మొన్నటికి మొన్న కొన్ని సోషల్ మీడియాలో అవాకులు జవాకులు చేసిరు. అది గత ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవస్థే తప్ప మా యొక్క ప్రలోభాలు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అలాంటి వాటిని ప్రోత్సహించరు. మా కార్యకర్తలు ఏ తప్పు చేసినా సహించడు మా ఎమ్మెల్యే గారు. అలాంటిది ప్రతిపక్షాలు చేసేటువంటి దుష్ప్రచారాన్ని కూడా మేము సహించబోమని చెప్తూ, మరి అంత గతంలో మొన్న వేలాల్లో ఇచ్చినటువంటి క్వారీ పర్మిషన్ గత ప్రభుత్వం 3 సంవత్సరాల కింద ఇచ్చిన పర్మిషన్లే, అది కాళేశ్వరం యొక్క బ్యాలెన్స్ టెండర్ వర్క్లకు ఇచ్చినది తప్ప అది అధికారులు ఇచ్చిన పర్మిషన్ తప్ప మేము దానిలో ఎలాంటి మా ఎమ్మెల్యే గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు దానిలో ప్రలోభాలు లేవు, ఉండబోవు. అలాంటి వాటికి మేము తావివ్వమని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం. అది అభివృద్ధి మొత్తంగానే ముందుకు తీసుకెళ్లడంలో మేము ముందుంటాం తప్ప ఎలాంటి దుశ్చర్యలు జరిగినా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల ప్రజలకు మరి నాయకులకు అధికారులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి పాలన
పూర్తి సంవత్సరం 24లో అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుని నూతన సంవత్సరం 2025లో అడుగుపెట్టిన శుభ సందర్భంగా అభివృద్ధి బాటలో పోతున్న ప్రజాపాలనను ప్రతిపక్షాలు ఎన్నో ఆవక్కుచవక్కులతో సోషల్ మీడియాను వాడుకోవడం జరుగుతుంది. నేను ప్రతిపక్షాలకు తెలియజేసేది ఒకటే, ప్రజల పక్షాన నిలబడండి. ప్రభుత్వాలు తప్పు చేస్తే నిలదీసి ప్రజలకు న్యాయం చేసే పనులు చేయండి తప్ప గతంలో మీరు చేసిన దోపిడీ పనులకు మరి కాంగ్రెస్ పార్టీకి వంట పెట్టే ప్రయత్నం చేస్తే హెచ్చరిస్తున్నాం. మర్యాదగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు. మీ నాయకులు చేసిన పని మేము చేసే, మా నాయకుడు చేసే అట్లాంటి కాదు. కాబట్టి మా నాయకుడు మరి వివేక్ వెంకటస్వామి కానీ వారి కుటుంబం కానీ కాకా కుటుంబం ఎప్పుడూ ప్రజల పక్షాన, ప్రజల సమస్యల పక్షాన ఉన్నారు. కానీ మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి బాటలో ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్లో కానీ చెన్నూరు నియోజకవర్గంలో కానీ వారు ఇక్కడ వనరులను దోచుకొని పోయే నాయకులు కాదు. గతంలో మీ నాయకులు ఇక్కడ ఉన్న వనరులను దోచుకొని పోయడానికే దళితులపై దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ అధికారం చేపట్టిన నాయకులపై మీరు నాయకులతో పనిచేసినారు. అలాంటి పాలనలో నుంచి మరి విముక్తి పొంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి మరి సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో వచ్చి మరి ప్రజాపాలన, ప్రజల పక్షాన పోతున్న పాలనను మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నియోజకవర్గంలో గతంలో అధికారులు ఉండి మీరు పల్లెలు ప్రజలలో తిరగలేదు. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఇక్కడ పల్లెల్లో ప్రజల్లో తిరిగి ప్రభుత్వ పథకాలు ప్రజలకు రాకపోతే మీరు నిజంగా నిలదీయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి నేను ప్రతిపక్ష పాత్ర వహించాలని కోరుకుంటాను. కానీ అనవసరమైన విషయాలపై మీరు జోక్యం చేసుకుంటే మీకన్నా ఎక్కువ చేసే శక్తి మాకున్నది. మరి ఇక్కడ మీరు కండవేసుకొని తిరగకుండా కూడా చేసే బాధ్యత మేము చూసుకుంటాం. కానీ మీరు ఇలాంటి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మా ఎమ్మెల్యేపై కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై కానీ మరి చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన పర్మిషన్ పరంగానే అక్కడ కోరి నడుతుంది. గతంలో నడిచిన కోరి రోజుకు 100 బండ్లు నడిచినాయి. ఇలా రూల్స్ ప్రకారము మేము మా ఎమ్మెల్యే గారు కానీ న్యాయంగా బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు కళ్ళకు గంతలు కట్టుకుని బీసీ సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 5 ఏళ్లలో బీసీ సంక్షేమానికి 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ సప్లై ఏర్పాటు చేసి కొత్త చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చి మార్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవనం నిర్మించే విధంగా కృషి చేయాలని వారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం పూర్తయినా కూడా నేటి వరకు బీసీలకి ఇచ్చిన హామీల్ని నేటికి అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీ జనాభాకి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కళ్ళ గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే మరి 5 ఏళ్లలో బీసీల సంక్షేమానికి 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి, బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పి, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పి, అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీ భవనాలు నిర్మిస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో మరి అధికారం చేపట్టి సంవత్సర కాలం అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని అమలు చేసినటువంటి దాఖలాలు లేవంటే ఇది బీసీలపై మరి వివక్ష అని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇది బీసీ సమాజాన్ని మభ్యపెట్టడమే అని చెప్పి భావిస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికే మరి బీసీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించడం అంటే మరి ఇంతకంటే వివక్ష మరొకట్లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తన ఎన్నికల మంచిర్యాల జిల్లా చెన్నూరు శివార్లోని సర్వే నెంబర్ 863లో జర్నలిస్టులకు ప్రతిపాదించిన ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా ట్రాక్టర్తో చదును చేశారు. 12 సంవత్సరాల క్రితం స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకి ప్రతిపాదించిన స్థలాన్ని ఇప్పటికీ కేటాయించకపోవడంతో ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు స్థానిక అధికార పార్టీ నేతల అండదండలతో కబ్జాలకి తెగబడ్డారు. అక్రమార్కులు చాటుమాటుగా కాకుండా బహిరంగంగానే తెగబడుతుండటంతో రెవెన్యూ అధికారుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఎంఆర్ఓ మల్లికార్జున్ వివరణ కోరగా సర్వే నెంబర్ 863లోని ప్రభుత్వ భూమిని చదును చేసి ఆక్రమించడానికి ప్రయత్నించిన వ్యక్తుల్ని గుర్తించి వెంటనే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేడు చెన్నూరు మండల పరిధిలో
గవర్నమెంట్ ప్రభుత్వ భూములలో కొందరు అక్రమంగా చర్యలకు పాల్పడి గవర్నమెంట్ ల్యాండ్లో దున్నడాలు లేకపోతే అసైన్ ల్యాండ్లో దున్నడాలు చేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. మోర్ పర్టికులర్గా గవర్నమెంట్ సర్వే నెంబర్స్ అనేది 863, 860 నెంబర్లలో కూడా ఈ చెన్నూరు శివార్లో ఉండడం జరిగింది. అట్టి సర్వే నెంబర్లలో వితౌట్ వ్యాలిడ్ పట్టా లేకుండా ఎవరైనా సరే ఎలాంటి ఆక్రమణలకు పాల్పడ్డా సరే ఖచ్చితంగా వారి పేరు మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రభుత్వ భూముల్ని కూడా ఆక్రమించడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి ఈ చెన్నూరు గ్రామ ప్రాంత ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఎవరైనా సరే వితౌట్ ఎనీ వ్యాలిడ్ టైటిల్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన పట్టా రైట్స్ కూడా పొందకుండా ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపైన ఎలాంటి చర్యలకన్నా ఉపేక్షించేది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇటువంటి దుశ్చర్యలు అనేది పాల్పడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వ భూములు అనేది కాపాడడానికి యంత్రాంగం ఎప్పుడు కూడా కృషి చేస్తుంది. 863 మరియు 869లో ఆల్రెడీ గతంలో కూడా ఇలాంటి చర్యలకు ఉపయోగించినప్పుడు కూడా మేము ఏం చేసినామంటే ఖచ్చితంగా వాళ్ళని ఆపేసి వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఎలాంటి ఆక్రమించినా సరే ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పేసి. సో నిన్న 2 రోజుల క్రితం కూడా ఈ సంఘటన అనేది మా దృష్టిలోకి వచ్చింది. దానిపైన ఖచ్చితంగా వాళ్ళ రికార్డ్స్ అని వెరిఫై చేసిన తర్వాత ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. 41 రోజుల మండల దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప భక్తులు ఆధ్వర్యంలో రామకృష్ణపూర్ విజయ గణపతి దేవాలయంలో అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పడి పూజలో భాగంగా మధ్యాహ్నం అయ్యప్ప మాలదారులకి భిక్ష, భక్తులకి అన్నదానం, అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సాయంత్రం గురుస్వామి గాది కృష్ణమూర్తి చేత మహాపడి పూజని ఘనంగా నిర్వహించారు. భక్తి పాటలతో అయ్యప్ప స్వామిని కీర్తించారు. స్వాములు పేటతులై చేస్తూ భక్తి పారవశ్యంలో తేలిపోయింది. విజయ గణపతి దేవాలయ ప్రాంగణం అనంతరం స్వాములు భక్తులు అల్పాహారం స్వీకరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహా పడి పూజకు సహకరించిన దాతలకి కృతజ్ఞతలు తెలిపారు నిర్వాహకులు. అయ్యప్ప ఒకటి వదిలిపెట్టండి పెద్దలు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ కోరారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరీంనగర్లో బీసీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవీందర్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ కామారెడ్డిలో ప్రకటించిన విధంగా బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరం గడిచినా కాంగ్రెస్ కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీని నెరవేర్చడంలో విఫలమైందన్నారు. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సూచించారు. చేతి వృత్తులపై ఆధారపడ్డ బీసీ కులాలకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దయచేసి మీరు అందరి సహకారంతోనే బీసీలు ముందుకు పోగలుగుతారు. అవసరం మన విజయం సాధించే అవకాశం ఉంటుంది. అసలు రాజ్యాంగం బీసీలను ఏ విధంగా గుర్తించింది, అద్భుతంగా వేదికగా చేసి దాన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నది రాజ్యాంగం. కానీ ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ గుంపు రకాలు అనుభవించిన వాళ్ళు కూడా బీసీ జాబితాలో ఉన్నారు. అది పోగా ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే వారు 1921 నుంచి 1831 నుంచి 1930 అంశాలు కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉన్నది. అంతకంటే ముందు అన్న వీళ్ళందరికీ ఒకటే ముందు యూనిటీ రావాలి. వాళ్ళ కరీంనగర్ లో ఈ విధంగా కుల సంఘాలన్నింటినీ పిలిచి
మొన్న మీ ఇంటింటికి వచ్చి కులగంట చేసిన దాని కొరకు 12 రోజులు ఆమరణ దీక్ష హైదరాబాద్ లో చేస్తే మొదటి రోజు కరీంనగర్ బిడ్డను కాబట్టి వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా నువ్వు పడుకోవడానికి ప్లేస్ ఇవ్వలేదు, తిండి ఎట్లాగో ఆమరణ దీక్ష. కామారెడ్డి డిక్లరేషన్ లో రెండో అంశంగా ఇచ్చినటువంటి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు సాధించినటువంటి అంశం ప్రకటిస్తుంది. భవిష్యత్తులో ఎవరు బీసీల కోసం పనిచేసినా వాళ్ళ అడుగులో అడుగేసి ఈ బీసీ కుల సంఘాలన్నీ కూడా మిత్రుడు సోదరుడు పూజపడుగు హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్సుమంజలు తెలియజేసుకుంటూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు కరీంనగర్ నగరంలో బీసీ కులాల ఐక్యత సమావేశాన్ని నూతన సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బీసీలపై ఏ సమస్యలు ఉన్నాయి వాటిపై పూర్తిగా అవగాహన కల్పించేందుకు, అలాగనే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కావాలని, ఈ రిజర్వేషన్లు అయినాకనే స్థానిక సంస్థలో జరగాలని, వివిధ కుల సంఘాలలో ఉన్న సమస్యలను ప్రతి సమస్యను చాలా క్షుణ్ణంగా చర్చించేందుకు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు, తమిళనాడులో ఉన్న రకంగా రిజర్వేషన్ చేపట్టాలి. ఎందుకంటే ఇక్కడ 50% ఎబో ఉన్న రాష్ట్రం ఇది. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్క సమస్యలను చాలా క్షుణ్ణంగా చర్చించి ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేస్తున్నాము. అదే ఇంకొక డిమాండ్ కూడా మాది ఒకటి ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్. మీరే కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండ్రు, మీరే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. మేము అన్నది కాదు, కానీ బీసీలపై మాట్లాడిన మీరే ఈరోజు సంవత్సరం గడిచినా కానీ దానిపై మాట్లాడలేదు. వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా చిన్న చిన్న విషయాలన్నీ కులవృత్తులపై ఆధారపడే వాళ్ళందరికీ కూడా కులవృత్తిపై ఆధారపడే వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా లోన్స్ ప్రకారం కానివ్వండి ప్రతిదీ కూడా ముందుకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ సమావేశం ప్రత్యేకంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ, ఉద్యమ సమయంలో కానివ్వండి లేక అంతకు ముందు కానివ్వండి, ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ కరీంనగర్కి వెళ్ళి మొదలవుతుంది. కాబట్టి ఈరోజు మొదటగా కరీంనగర్ నుండి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరినీ కూడా ఐక్యంగా చేసే విధంగా ఈరోజు ముందుకు పోవాలనేదే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇంకా జిల్లాల వారీగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించినాం. ఏదైతే డిక్లరేషన్ చేసిండ్రో దానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండాలి. ఆ కట్టుబడి ఉన్నంత వరకు మేము ఈ రకంగానే పోరాడతాం. ఈ రకంగానే మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి బీసీ డిక్లరేషన్ కావాలనే మా ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరింది. అయితే గురువారం ఉదయం మామడ మండల కేంద్రంలో కేజీబీబీలో పనిచేస్తున్న పద్మ అనే ఉపాధ్యాయురాలు సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పద్మన్ అంట చూసాను అది ఏమని చెప్పలేదు సార్. తీసుకొచ్చినాం హాస్పిటల్. వాళ్ళ అమ్మ మస్తు రిలాక్స్ అయినాక ఇప్పుడు అక్కడి నుంచి రావాలి టైం.
ఈరోజు 24 రోజులుగా మేము ధర్నా నిర్వహిస్తున్నాము. మేము ఎస్ఎస్సిఐ తరపు నుంచి ధర్నా చేస్తున్నాము. మాకు 24 రోజులైనా కూడా మాకు రెగ్యులరైజ్ చేయడం లేదు. ఇంకా ఏంటంటే 4 రోజుల నుంచి చర్చ జరుగుతున్నాయి. ఆ చర్చల ద్వారా మేము మాకు ఏ రిజల్ట్ రాకపోవడంతో నిద్రలు కూడా మానేసి మేము నిద్రాహారాలు మానేసి మేము చాలా టెన్షన్ పడుతున్నాము. దానితో చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. మా సోషల్ మేడము ఈరోజు మా ప్రొద్దున తల తిరిగి పడిపోయింది. మేము ఈ టెన్షన్కి మళ్ళీ పడిపోయిందని అనుకుంటున్నాము. మాకు ఈ 1 మంత్ నుంచి మాకు శాలరీస్ వస్తాయో రావో అని కూడా మాకు ఇంట్లో కుటుంబ పరిస్థితి కూడా బాగా లేకుండా ఆ టెన్షన్ కూడా ఎక్కువైపోతుంది. ప్రభుత్వం కూడా గుర్తించి మా సమస్యను తీర్చవలసిందిగా కోరుతున్నాం. భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైభవోపేతంగా ముక్కొంటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు సాగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా నేడు 3వ రోజు స్వామివారు వరాహావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని రంగురంగుల పూలమాలలతో ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 20వ తేదీ వరకు ఈ 21 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలు సాగనున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు రోజుకో అలంకారంలో 10 రోజుల పాటు దశవిధ రూపాల్లో భక్తులకి దర్శనమివ్వనున్నారు. నేడు 3వ రోజు వరాహ అవతారంలో ముస్తాబైన స్వామివారికి ఆలయంలో వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు హారతులు సమర్పించారు. వరాహ అవతారం ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రజా సృష్టి చేద్దామనుకున్న స్వయంభూని బ్రహ్మాదుల మొరవిన నారాయణుడు నీటిలో మునిగి ఉన్న భూమిని పైకి తీయడానికి ఈ వరాహ అవతారాన్ని ధరించి భూమిని తన కోరలతో పైకెత్తాడు. ఈ కార్యక్రమంలో ఆటంకం కలిగించిన లోకకంఠుడైన హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూమిని రక్షించాడు. రాహు గ్రహ బాధలు ఉన్నవారు ఈ అవతారాన్ని దర్శించడం వల్ల ఈ బాధల నుండి విముక్తులవుతారని ఈ అవతారం యొక్క విశిష్టతని పురాణాలు చెప్తున్నాయి. ఈ అధ్యయనాల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ వరకు స్వామివారి నిత్య కళ్యాణాల్ని అధికారులు నిలిపివేశారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.